సామెతల గ్రంథము 1వ అధ్యాయం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము. యా, లెట్స్ ఇట్ ఇంగ్లీష్. The fear of the Lord is the beginning of knowledge, and fools despise wisdom and instruction. Wow, the fear of the Lord. Amen. It's not a terror sermon, it's not a caution, it's not an strict, it's not a rule, but it's a love, it's a covenant. idoka nibandhana, idoka maata. Fear of the Lord, the fear of the Lord. చూడండి, బైబిల్లో చాలా క్లియర్గా ఉంది దేవునికి భయపడమని. కానీ అప్పులకి భయపడమని బైబిల్ ఎక్కడ రాయలే. రోగాలకి భయపడమని బైబిల్ ఎక్కడ రాయలేదు. పరిస్థితులకి భయపడమని ఎక్కడ బైబిల్లో రాయలేదు. స్థితిగతులకు భయపడమని ఎక్కడ బైబిల్లో రాయలేదు. బట్ ఇవన్నీ బైబిల్లో రాయకపోయినప్పటికీ మానవుడు ఈ సృష్టిలో జరుగుతున్న వాటన్నిటికీ ఏం చేస్తున్నాడు? భయపడుతున్నాడు. ఎగ్జామ్స్, బైబిల్ ఎక్కడ లేదు ఎగ్జామ్స్ ఉంటే భయపడాలని. నో, ఎక్కడ లేదు. ఏదన్నా కష్టం వచ్చినప్పుడు వెంటనే భయపడడం రియాక్షన్. యు రియాక్ట్ ఎవ్రీ టైం. పరిస్థితులు బాగలేనప్పుడు, సమస్యలు ఎక్కువైపోయినప్పుడు మన భయాన్ని వ్యక్తపరుస్తూ ఉంటాం. వి ఎక్స్ప్రెస్ ఫియర్. మన ముఖంలో కనబడుతూ ఉంటుంది, మన చేసే పనుల్లో కనబడుతూ ఉంటుంది, మన కుటుంబంలో కనబడుతూ ఉంటుంది భయం. ఇట్స్ నాట్ ద పార్ట్ ఆఫ్ ద లైఫ్. అది మన జీవితంలో ఒక భాగము కాదు. ఇవన్నీ దేవుడు అసలు మనకు నేర్పివ్వలేదు. ఇవన్నీ అసలు దేవుడు మనకు నేర్చుకోమనలేదు. కానీ మానవుడు, మనిషి బలహీనమైనటువంటి ఆ శరీరములో, బలహీనమైన తలంపుల్లో, బలహీనమైనటువంటి రక్తము, బలహీనమైనటువంటి జీవితం కలిగి ఉన్నప్పుడు ప్రతి పరిస్థితిని బట్టి మనము భయపడుతూ ఉంటాం. విల్ గెట్ ఫియర్ బై ఎవ్రీ సిచ్యువేషన్స్ ఇన్ అవర్ లైఫ్స్. చాలామంది కారులో బయటికి వెళ్తున్నా, దూర ప్రాంతాల బస్సులో వెళ్తున్నా, దే హ్యావ్ ఫియర్. యాక్సిడెంట్ అయిపోద్దేమో అని ఒక ఫియర్లో ఉంటారు. సో వేర్ ఎవర్ యు గో, ఎక్కడో ఒక మూల, ఒక పాయింట్ డాట్, ఒక గుండు సూదంతన్నా భయం మనకు చోటు చేసుకుంటా ఉంటుంది. సో డెవిల్ ఈస్ డిపాజిటింగ్ ఫియర్ ఇన్ ఎవ్రీ వన్స్ లైఫ్. డెవిల్ ఈస్ డిపాజిటింగ్ ఫియర్. అపవాది అనేక మంది జీవితాల్లో వాడికంటూ బైబిల్ ఎక్కడ లేదు, వాడికంటూ పుస్తకాలు ఎక్కడ వాడు రాసుకోలేదు, వాడికంటూ ఇలాంటి పరిశుద్ధ గ్రంథము లేదు, వాడికంటూ శాసనాలు, తర్వాత డాక్యుమెంటరీస్, వాడికంటూ అధ్యాయాలు, బుక్కులు ఎక్కడా లేవు. బట్ బైబిల్లో దేవుడు తన గురించి ఆయన రాసుకున్నాడు, తన ప్రజలకి తెలియపరుస్తున్నాడు. బట్ అపవాదికి పుస్తకాలు లేవు. మరి వాడు ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి? హౌ డెవిల్ విల్ టీచ్ యూ, హౌ డెవిల్ విల్ టెల్ యూ టు ఫియర్ టు మీ. నాకు భయపడమని ఎవరు చెప్తున్నారు? నాకు భయపడండి అని ఎవరు నేర్పిస్తున్నారు? దిస్ ఈజ్ అ సబ్జెక్ట్. ఓకే, మనము ఇది థియరీ, మనం దీన్ని పాటిస్తే ఇది ప్రాక్టికల్ అవుతుంది. సో వాడు ఏం చేస్తున్నాడంటే, వాడు ఎక్కడ రాసుకోలే, బైబుల్లో కానీ బుక్కుల్లో కానీ ఎక్కడ వాడు రాసుకోలే. వాడు డైరెక్ట్గా ప్రాక్టికల్స్లోకి వచ్చేసాడు. ఏమని? నాకు భయపడండి అని. వెన్ యూ గో ఆన్ రోడ్ యూ గెట్ ఫియర్. వెన్ యూ ఫ్లై యూ ఫియర్. ట్రైన్లో పోతున్నా ఒక సందర్భం, ఐ థింక్ 2023 or 24, ఎక్కడో 22లో ఎక్కడో వరుసగా ట్రైన్ యాక్సిడెంట్లు, వరుసగా వారానికోటి, నెలకొకటి, 2 రోజులకోటి, 3 రోజులకోటి, మెనీ యాక్సిడెంట్స్. సో హీఈస్ ప్రాక్టీసింగ్ ఫియర్. వాడు ఏం చేస్తున్నాడు? భయాన్ని మీకు అలవాటు చేస్తున్నాడు. ట్రైన్లో పోతే బాలేవి మధ్య బాగా యాక్సిడెంట్లు అవుతున్నాయి, పోతామేమో తొందరగా. యు ప్రాక్టీస్ ఫియర్. బస్సులో పోతే తొందరగా పోతాం పైకి, ఇంటికి పోం, తొందరగా పైకి పోతాం, కాలిపోతాం, సజీవ దహనం అయిపోయారని. సో హీఈస్ డైరెక్ట్లీ ప్రాక్టీసింగ్ ఫియర్. పుస్తకాలు రాసుకుంటే లేట్ అయిపోద్దని డైరెక్ట్గా వాడు లోకంలోకి వచ్చేసి హీఈస్ గివింగ్ అండ్ హీఈస్ మేకింగ్ యూ టు ప్రాక్టీస్ ఫియర్. ఫ్లైట్లో పోతే రీసెంట్గా కూడా ఫ్లైట్ యాక్సిడెంట్స్ కూడా జరిగినాయి. అపార్ట్మెంట్లోకి వెళ్ళిపోవడం, తర్వాత హాస్టల్లోకి వెళ్ళిపోవడము, తర్వాత రకరకాలుగా జరిగాయి. సో డెవిల్ ఎక్కడికి వెళ్ళినా నీకు భయం అనేది పుట్టిస్తుంది.
సో ఎక్కడ దేవుడు బైబిల్లో మనకు బైబిల్ ఎక్కడ అపవాదికి భయపడమని ఎక్కడ చెప్పలా, పరిస్థితులు భయపడమని ఎక్కడ చెప్పలా, సిచ్యువేషన్స్కి భయపడమని ఎక్కడ చెప్పలేదు. చాలామంది బైబిల్లో రోగంతో బాధపడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా భయపడలేదు. వాళ్ళందరూ కూడా భయపడలేదు. ఎవరు ఏ రోగం వచ్చినా భయపడలేదు. యేసు ప్రభువుని కలుసుకున్నారు. సో హీ డిడ్ంట్ టీచ్ ఫియర్, హీ డిడ్ంట్ మేక్ యూ టు ప్రాక్టీస్ ఫియర్. ఆయన భయాన్ని మన లోపల డిపాజిట్ చేయలేదు. ఆయన భయాన్ని అసలు మన జీవితంలో పరిచయం చేయలేదు దేవుడు. హీ నెవర్ ఇంట్రడ్యూస్డ్ ఫియర్ ఇన్ యువర్ లైఫ్. మీ జీవితంలో ఎన్నడూ మీకు ఆయన ఏం నేర్పిలేదంట? భయం నేర్పిలేదంట. యా, ఈజ్ అ డిఫరెంట్ గాడ్. ఈరోజు నువ్వు దేవుడు అసలు ఏమీ నేర్పిన దాన్ని కొత్తగా నేర్చుకుంటున్నాం. సో గాడ్ డిడ్ నాట్ టాట్ యూ. ఇప్పుడు సింపుల్, చిన్నప్పుడు తల్లిదండ్రులు అక్షరాభ్యాసం చేస్తూ ఉంటారు. తెలుసుగా మీకు అక్షరాభ్యాసం అంటే ఒక స్లేటో ఒక బియ్యమో తెచ్చి ఆఈలు, ఇంగ్లీష్లో అయితే ఏబిసిడీలు రకరకాలుగా దిద్దుతూ నేర్పిస్తూ ఉంటారు. దే ట్రై టు టీచ్ సమ్ ఎడ్యుకేషన్ టు చిల్డ్రన్. సడన్గా మన పిల్లలు స్కూల్లో జాయిన్ అవుతారు. ఎట్లా? సడన్గా స్కూల్లో జాయిన్ అవుతారు. సడన్గా వాళ్ళు కొత్త లాంగ్వేజ్ ఒకటి నేర్చుకుంటారు. దాని పేరు బూతులు. సాంస్క్రిట్ ఒకటి నేర్చుకుంటారు. ఎట్లా? బూతులు నేర్చుకుంటారు. సో పేరెంట్స్కి అమ్మా మీ అబ్బాయి బూతులు మాట్లాడుతున్నాడు, అమ్మా మీ అమ్మాయి బూతులు మాట్లాడుతుందని ఒకవేళ నీ దాకా ఇన్ఫర్మేషన్ వస్తే, నేను నేర్పిలేదు కదా, హూ టాట్ దిస్ సాంస్క్రిట్ టు హిమ్? యా, సో మనం నేర్పించాం బూతులు? నో. సాంస్క్రిట్ నేర్పించామా? చెడ్డ మాటలు నేర్పించాము? నో. తల్లిదండ్రులు ఆశ్చర్యపోతారు. అరే నేను అసలు వీడికి నేర్పిలేదు కదా, వీడికి ఎలా వచ్చింది ఇది? యా, దే విల్ బి షాక్డ్. ఓ అమ్మా, మా అమ్మాయి బూతులు మాట్లాడుతుందా? ఈ మధ్య లేడీస్ కూడా మాట్లాడుతున్నారు. ఒకప్పుడు చిన్నప్పుడు నో, లేడీస్కి అసలు మాట్లాడరు, ఎంత తక్కువ మాట్లాడుతారు. ఈ మధ్య లేడీస్ కూడా మాట్లాడుతున్నారు. సాంస్క్రిట్, హిందీ, ఉర్దూ, తర్వాత అన్ని భాషలు మాట్లాడుతున్నారు స్త్రీలు. ఒకప్పుడు స్త్రీలకి చాలా గౌరవం ఉండేది, ఇప్పుడు ఇంకా పెరిగింది. యా, మనము దేవుడు నేర్పించే భాషను మనము నేర్చుకోవట్లే. ఈరోజు దేవుడు కూడా మీరు భయపడితే ఆయన ఆశ్చర్యపోతున్నాడు. So if you are scared, if you are fear, if you are having more amount of fear in women or men, పిల్లల జీవితంలో కానీ, యవనస్తుల జీవితంలో కానీ, చిన్నపిల్లల జీవితంలో కానీ, పెద్దవాళ్ళ జీవితంలో కానీ ఒకవేళ ఆయన భయము చూస్తే ఆయన ఆశ్చర్యపోతున్నాడు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ భయం వీడికి? ఎవడు నేర్పించాడు ఈ భయం వీడికి? నేనేమన్నా నేర్పించానా? దేవుడు గ్రంథాలు వెనక్కి తిప్పుతాడంట. వాక్యంలో ఎక్కడైనా రాశానా దెయ్యానికి భయపడమని, రోగానికి భయపడమని, అప్పులకు భయపడమని, అబ్నార్మల్ రిపోర్ట్స్కి భయపడమని, గడ్డుతనానికి భయపడమని, తర్వాత క్యాన్సర్కి, తర్వాత షుగర్కి, బీపీ, టీబీకి భయపడమని నేను ఎక్కడైనా చెప్పానా అని దేవుడు ఒక్కోసారి తిరగేస్తాడు అట్ ఇట్. బట్ ఫైనల్లీ హీ ఫైండ్స్ నథింగ్. ఏది ఆయనకి కనపడదు. సో ఈ లోకంలో దేవుడు కాకుండా మనకి ఎవరో ఏదో నేర్పిస్తున్నారు. Someone is teaching us. They're teaching fear. They're releasing fear. నాకు కూడా భయపడు అంటున్నారు. ఎట్లా ఒక్కొక్కసారి తల్లిదండ్రులు మేబీ పిల్లలు తండ్రికే భయపడతారు, కొందరు తల్లికి భయపడరు. తల్లి అంటే నాకు కూడా భయపడాలను అంటుంది. యా, ఒక్కోసారి అమ్మకే భయపడతారు. తండ్రి ఏమంటాడు? నాకు కూడా భయపడాలను అంటాడు. సో సేమ్ వే ఇక్కడ దేవుడు కూడా నాకు భయపడమంటున్నాడు. అపవాది కూడా నీ దగ్గరికి వచ్చి నాకు కూడా భయపడి అంటున్నాడు. లుక్ ఎట్ ద కాంపిటీషన్ ఫర్ గాడ్. దేవుడికి పోటీ చాలామంది వస్తారు. నాకేంది భయపడలేదు. చెప్పుకో, నాకేం భయమా అంటా. నో. సో యాక్చువల్లీ మనము దేవుడికి భయపడకుండా చాలా వాటికి భయపడిపోతున్నాం. దేవుడికి భయపడకుండా చాలా విషయాలకు భయపడిపోతున్నాం. The fear is tormenting you very much. If you're alone, this fear is coming to your rooms. If you're alone, the fear is talking to you. భయం కూడా మాట్లాడుతుంది అంటే తెలుసా? భయం కూడా మాట్లాడుతుంది. యా, even fear speaks. Every spirit speaks. Every sickness speaks. ప్రతి రోగం ఏం చేస్తుంది? మాట్లాడుతుంది. ప్రతి వ్యాధి వినబట్లే. ప్రతి బలహీనత, యా, ప్రతి దురాత్మ, యా, ఎవ్రీ స్పిరిట్ స్పీక్స్. యేసయ్య అంటాడు, ఎవరు నువ్వు అంటాడు, నేను శానా అనింది దెయ్యం. యా, ఈవెన్ when I was praying
ఇన్ 2020లో కొందరికి ప్రార్థన చేస్తుంటే, ఈవెన్ మీరు చెప్తున్నా కదా, ఈవెన్ కరోనా ఈజ్ అ డీమన్. ఒక దురాత్మకు ప్రార్థన చేస్తూ ఉంటే, ఒక వ్యక్తికి ప్రార్థన చేస్తూ దురాత్మ బయటకు వచ్చి ఆమె కరోనా వచ్చింది. ఆమె అంటుంది, ఏంది, ఏం పేరు నీ పేరు అంటే, నా పేరు కరోనా అనింది. ఓ వెరీ గుడ్, ఇక్కడేం చేస్తున్నావు అన్న. ప్రపంచం అంతా ఉన్నాను నేను అనింది. ఓకే గేట్, వెళ్ళిపోయినాను. అండ్ షీ స్టిల్ అలైవ్. వీడియోలు లేవు, మనోళ్ళు ఎక్సలెంట్ పీపుల్ కాబట్టి ఎవరు లేరు నా పక్కన. ఆ రోజు నేను లేకపోతే మీకు చూపించేవాడిని. ద డీమన్ స్పోక్ టు మీ, మై నేమ్ ఈస్ కరోనా అనింది. ఓకే డన్ అన్నాను, ఫైన్. యు ఆర్ ట్రీటింగ్ సిక్నెస్ యాజ్ అ నార్మల్ సిక్నెస్. మీరు రోగాలని నార్మల్ రోగాలు అనుకుంటున్నారు. సో ఎవ్రీ డీమన్ స్పీక్స్. ప్రతి దురాత్మ ఏం చేస్తుంది? మాట్లాడుతుందంట. ప్రతి దురాత్మ ఏమంటది తెలుసా? నేను తగ్గను అంటది. ప్రతి రోగం ఏమంటది? చెప్పాలి, ఏమంటది? నేను తగ్గను అంటది. ప్రతి తలనొప్పి నేను తగ్గను అంటది. ప్రతి కడుపు నొప్పి నేను తగ్గను అంటది. ఏ రోగాన్ని మీరు గమనించండి, నేను తగ్గను అంటది. అది ఎవ్రీ సిక్నెస్ స్పీక్స్. తెలుసుకోవాలి మీరు ఈరోజు, తెలుసుకోవాలి. ఇంకోటి, ఎవ్రీ సిన్ స్పీక్స్. ప్రతి పాపము మాట్లాడుతుంది. ప్రతి పాపం మాట్లాడుతుంది. సో దేవుడు ఎక్కడ కూడా ఈ బైబిల్లో ఆయన అపవాదికి భయపడమని ఎక్కడ చెప్పలా, రోగానికి భయపడమని ఎక్కడ చెప్పలా, బలహీనతలకు భయపడమని ఎక్కడ చెప్పలా, దుష్టుడికి భయపడమని ఎక్కడ చెప్పలా. బట్ వీఆర్ డూయింగ్ అక్యురేట్లీ అపోజిట్ ఇన్ అవర్ లైఫ్స్. మనం మన జీవితంలో ఎగ్జాక్ట్ ఆపోజిట్ చేస్తున్నాం. పరిస్థితులను బట్టి మనము భయపడిపోయి కలవరపడిపోతున్నాం. సో అసలు దేవుడు ఏం చెప్పాడు, మనం ఏం చేస్తున్నాం? అసలు దేవుడు ఎవరికి భయపడమన్నాడు, మనం ఎవరికి భయపడుతున్నాం? ఒకటే చెప్పాలి, పరిశుద్ధాత్ముడా అసలు నేను ఎవరికి భయపడుతున్నాను తెలియపరచయ్యా అనాలి, అంతే. కొన్నిసార్లు ఈ మధ్య రీసెంట్గా కొన్ని ప్యాకేజీలు కూడా వచ్చాయి. ఫుల్ బాడీ చెకప్. మనం లోపల ఏమేమి రోగాలు ఉన్నాయో, ఏమేమి ఉన్నాయి మీరు కూడా చేసుకోండి. పాస్టర్గా చాలామంది నాకు అడ్వైస్, ఏమన్నా రోగాలు ఉంటే బయటకు వచ్చేస్తాండి. నేను నాకు వద్దులేను, ఐ డోంట్ వాంట్ దట్. లేనిపోయిన బయటకు తిరుగుతా, షుగర్ కొంచెం లో ఉంది, బీపీ కొంచెం లో ఉంది అని చెప్తుంది అంట. ఫుల్ టోటల్ బాడీ ప్యాకేజ్ అంటే ఎవరు కావాలని చేయించుకోండి, లోపల అన్నీ చెప్తుంది. ఈరోజు కూడా మీ ఆత్మలో మీరు అసలు ఎవరికి భయపడుతున్నారో మీరు తెలుసుకోవాలి. యూ నీడ్ టు నో టు హూమ్ యు ఆర్ స్కార్డ్ ఆర్ టు హూమ్ యు ఆర్ ఫియర్. ఎవరికి అసలు మీరు భయపడుతున్నారో తెలుసుకోవాలి. అసలు జీవితంలో అడుగున భయపడతాం మనం, అది మనం ఎవరికి భయపడాలి. ఆమె అసలు నువ్వు భూమి మీద ఎవరికి భయపడలేదా, యు ఆర్ ఇన్ డేంజర్. నువ్వు మెంటలోడివే. నువ్వు మెంటలే. నీకు ఎర్రగడ్డ హాస్పిటల్ కరెక్ట్, ఈజీఎం కరెక్ట్ కాదు. నీకు ఈజీఎం పొరపాటున ఒకటి కరెక్ట్ కాదు. ఇట్స్ నాట్ హాస్పిటల్ మ్యాన్. యూ కెన్ గో టు ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్, అది కరెక్ట్. అది ఎవరికి మాట నెలలో ఎక్కడ ఉంటారంట? తల్లిదండ్రులకు మాట అనకపోతే చెప్పాలి, ఎర్రగడ్డలు వేసేస్తారంట. కొన్ని రోజులు ఉండేసారండి అర్జెంట్. ఇక్కడే సెట్ కాకపోతే కొన్ని రోజులు అక్కడ ఉండేసారండి ప్లీజ్. ఇఫ్ చర్చ్ ఈస్ నాట్ ఫిట్టింగ్ యువర్ లైఫ్, ఇఫ్ చర్చ్ ఈస్ నాట్ ఇన్ ఏ రైట్ వే, సంఘం నీ లోపల మార్పులు తీసుకురాకపోతే కనీసం ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ అని అప్పుడు కరెంట్ పెడతారంట. తెలుసా? మాట వినకపోతే, వినబట్టలేదు, కరెంట్ పెడతారంట. వినబడుతుందా కోటమ్మా? వినబడుతుందా? అప్పుడు మాట వినకపోతే కరెంట్ పెడతారంట. సో మనము వీఆర్ క్రాసింగ్ బియాండ్. తల్లిదండ్రుల మాట, సేవకుడి మాట, పెద్దల మాట, వీఆర్ క్రాసింగ్ దట్ లిమిట్స్. లిమిట్ క్రాస్ అయిపోతున్నాం. లిమిట్ క్రాస్ అయిపోతుంది. అప్పుడు నెక్స్ట్ ఏంటి? చర్చ్ కాదు కరెక్ట్, మెంటల్ హాస్పిటల్లో కొన్ని రోజులు ఉండి ఒక 6 నెలలు, ఆ తర్వాత అంత సెట్ అయిపోయిన తర్వాత ఏం చేస్తారు చెప్పాలి? సత్ప్రవర్తన కింద వదిలేస్తారు. సత్ప్రవర్తన అంటే ప్రవర్తన బాగుంది, బిహేవియర్ బాగుంది, క్యారెక్టర్ బాగుందని వదిలేస్తారంట. వీడు బాగా అయిపోయి వీడికి ఇంకా మెంటల్ లేదు అని వదిలేస్తారంట. అసలు కంప్లీట్గా మన లైఫ్లో ఆపోజిట్స్ జరుగుతున్నాయి. అన్ని ఆపోజిట్ జరుగుతున్నాయి. దేవుడు ఎక్కడ చెప్పలే మనకు అపవాదికి భయపడమని. మనకు ఒక పరిస్థితి మనల్ని కదిలిస్తుంది. ఒక దుష్టుడు మనల్ని కదిలిస్తున్నాడు. ఒక అపవాది మనల్ని ఏం చేస్తున్నాడు? కదిలిస్తున్నాడు. One second. వాడు ఏం చేస్తున్నాడు? మనల్ని వాడికి భయపడేలాగా చేసుకుంటున్నాడు. పగలను అడిగి నువ్వు అపవాదికి భయపడుతున్నావు అని.
మళ్ళీ గట్టిగా చెప్పు, నువ్వు అపవాదికి భయపడుతున్నావా? నువ్వు అపవాదికి భయపడుతున్నావా? నువ్వు అపవాదికి భయపడుతున్నావా? వాడు ఒక రూపంలో లేడు. హీ ఈజ్ ఇన్ టు మల్టిపుల్ డైమెన్షన్స్. వాడు చాలా రకాలుగా ఉన్నాడు ఈ భూమి మీద. రోగం రూపంలో, అప్పు రూపంలో, చీకటి రూపంలో, బలహీనతల రూపంలో, అనారోగ్యం రూపంలో, కష్టాల రూపంలో, మాటల రూపంలో, భయంకరమైనటువంటి అటాక్స్ రూపంలో ఉన్నాడు. వాడు చాలా రూపాల్లో ఉన్నాడు. నువ్వు వాడిని ఐడెంటిఫై చేయడం చాలా కష్టం. నేను చాలాసార్లు చెప్తాను మీకు, దెయ్యమే వచ్చి నీ పక్కన కూర్చొని నేనే దెయ్యానంటే నువ్వు నమ్మవు. ఓకో, నువ్వు దెయ్యం ఏంటి? దెయ్యం నాకు తెలుసు, నల్లగా ఉంటుంది. దెయ్యం ఏంటంటే కళ్ళు బయటకు వచ్చేస్తాయి. దెయ్యం ఏంటంటే పళ్ళన్నీ బయటకుంటాయి. దెయ్యం ఏంటంటే రకరకాలుగా ఉంటాయి. నో, దట్స్ నాట్ డీమన్. డీమన్ ఈజ్ మోర్ బ్యూటిఫుల్ దాన్ యూ, మ్యాన్. డీమన్ ఈజ్ మోర్ బ్యూటిఫుల్ దాన్ యూ. డీమన్ ఈజ్ మోర్ హ్యాండ్సమ్ దాన్ యూ. వాడు వస్తే నువ్వు కనుక్కోలేవు. అటువంటి భయంకరమైన సెక్యూర్ జోన్లో ఉన్నాడు వాడు. నువ్వు గుర్తుపట్టలేనంత సెక్యూర్ జోన్లో ఉన్నాడు. అందుకని ఈ రోజుకి చాలామంది పాపాలు చేసినా, తప్పులు చేసినా, పడిపోయినా వాళ్ళు గ్రహింపలేకున్నారంట. దే ఆర్ నాట్ నోయింగ్ వాట్ దే ఆర్ డూయింగ్, మ్యాన్. దే డోంట్ నో దట్ ఈస్ సిన్. అది పాపమని, అది చీకటని, అది పోరాటమని, అది యుద్ధమని, అది అపవాది ద్వారా వచ్చిందని వాళ్ళు ఏమవ్వట్లేదంట, గుర్తుపట్టలేకపోతున్నారంట ప్రజలు. వాడు నన్ను తిట్టాడంటే తిట్టింది వాడుగా దెయ్యం. వాడిని కొట్టాడంటే కొట్టింది కాదు వాడుగా దెయ్యం, దురాత్మ. షూర్ యూ అండర్ఎస్టిమేటెడ్ డీమన్స్. మీకు తెలియదు వాటి గురించి సరిగ్గా. సో ఈరోజు చాలా వాటికి మనం భయపడిపోతున్నాం. బట్ లెట్ us కమ్ టు రియల్ ఫియర్. నిజమైన భయానికి మనము రావాలి. నిజమైన భయం ఏంటో మనం తెలుసుకోవాలి. ఆమేన్. సో వాట్ ఈజ్ ఎ రియల్ వాట్ చెప్పాలి? ఫియర్. రియల్ లవ్ ఉంది, ఫేక్ లవ్ కూడా ఉంది. బైబిల్లో చూసే వాడు ఏం చేశాడంట, వేరే వాటిని తయారు చేశాడంట. చూడండి, అమెరికా వాడు ఏం చేసినా చైనా వాడు ఇంకోటి చేస్తాడు. ఏం చేసినా అలాంటి కాపీ. ఇప్పుడు అమెరికా వాడు ₹1,00,000 పెట్టి అమ్మాడు అనుకో, చైనా వాడు 10,000 పెట్టి అమ్ముతాడు దాన్ని. సేమ్ అలాంటిది దింపుతాడు అనమాట. డూప్. ఎస్, ఈరోజు మనం గమనిస్తే బైబిల్లో ప్రేమ ఉంది, దేవుణ్ణి ప్రేమించమని ఉంది. కానీ లోకంలో కూడా ప్రేమ ఉంది. లోకంలో కూడా ప్రేమ ఉంది, అది నన్నే ప్రేమించమంటుంది. దట్స్ వెరీ డేంజర్. బైబిల్లానే ఉంటుంది కాపీ, కానీ అది కాదు రియల్ మీనింగ్, అది వేరే మీనింగ్ అయి ఉంటుంది. సో ఈ లోకంలో మనం తిరుగుతున్నాం, చాలా జాగ్రత్తగా వాటిని గమనించాలా, పరిశీలించాలా, పరీక్షించాలా. ఆమేన్. లెట్ us come to the real fear today. నిజమైన భయము ఎంత గొప్పదో మనం తెలుసుకుందాం. ఆమేన్. ఫియర్ కమ్స్ ఫ్రమ్ ఈవిల్. అపవాది భయపెట్టి చంపేస్తాడు మనల్ని. దట్స్ హౌ సూసైడల్ స్పిరిట్స్ అటాక్స్. చచ్చిపోదాం అనిపిస్తుంది, బావిలో దూకేద్దాం అనిపిస్తుంది, జీవితం నాపేద్దాం అనిపిస్తుంది. నా జీవితంలో దేవుడు ఏం చేయలేకపోతున్నాడు, ఏమి అవ్వట్లేదు. కొన్నిసార్లు భర్త అంటాడు నేను చచ్చిపోదాం అనిపిస్తుందని, కొన్నిసార్లు భార్య అంటది నేను చచ్చిపోదాం అనిపిస్తుంది. దాట్స్ ఫియర్ మ్యాన్, దాట్స్ ఫియర్. నువ్వు భయపడితే నీ మాట తీరు మారిపోద్ది. జాగ్రత్త. యూ స్పీక్ యూజ్లెస్ వర్డ్స్, నాన్ సెన్స్ వర్డ్స్. ఒక్క మాట కూడా పనికిరాదు. అది ఎట్లుంటుందంటే ఆ మాటలు విత్తనాలు లేని మాటల్లాగా ఉంటాయి. అవి గాడ్ వోంట్ కన్సిడర్ యువర్ ఫియర్ఫుల్ వర్డ్స్. దేవుడు నీ భయంతో కూడిన మాటలను దేవుడు కన్సిడర్ చేయడు. నీ మాటలు విశ్వాసముతో కూడిన మాటలు అయితే దేవుడు కన్సిడర్ చేస్తాడు. ఆమెన్. విశ్వాసము లేకుండా దేవుడికి ఇష్టడైనట అసాధ్యము. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ప్లీజ్ గాడ్ వితౌట్ ఫెయిత్. కమ్ ఆన్, రీడ్ దట్. లెట్ us go deeper into a real fear. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము. The benefits of fearing God. దేవుడికి మనం భయపడితే ఏమేమి మన జీవితంలో ప్రారంభమవుతాయంటే జ్ఞానము, తెలివి ప్రారంభమవుతుందంట. ఈరోజు చాలామంది క్రైస్తవులకి ఏం లేదు, తెలివి లేదు, జ్ఞానం లేదు. ఎందుకంటే దేవుడికి భయపడరు. చాలామంది తెలివి జ్ఞానం కోసము ప్రార్థన చేయించుకుంటారు. సో ఒక వ్యక్తికి జ్ఞానం ఎప్పుడు పెరుగుతుందంట, దేవుడికి భయపడినప్పుడు. జీవితంలో పరీక్షలు రాస్తున్న వాళ్ళు కూడా చేతులు ఎత్తండి. జీవితం అనే పరీక్ష. ఏం ప్రేమ, నువ్వు రాయట్లేదా? రాయిపెత్తాడు దేవుడు, జాగ్రత్త. ఈవెన్ దో యువర్ అన్ఎడ్యుకేటెడ్, జీవితం అనే చదరంగంలో మనం చాలా పరీక్షలు రాయాలి. ఏనా అత్తున్నారా? పరీక్షలు అందరు రాయాలి కదా పరీక్షలు. అది సో ఎప్పుడు మనం ఈ పరీక్షల్లో పాస్ అవుతాం, ఎప్పుడు మనం ఈ యుద్ధాల్లో పాస్ అవుతామంటే దేవుడికి మొట్టమొదటిగా మనం భయపడినప్పుడు.
ఆమెన్, ఆమెన్. సో లెట్ దిస్ హోల్ చర్చ్, లెట్ దిస్ హోల్ మినిస్ట్రీ ఫియర్ టు గాడ్. ఆమెన్. దేవుని సంఘము, ఈ పరిచర్య దేవుడికి భయపడును గాక. ఆమెన్. దేవుడికి భయపడటం అంటే మీరు చాలా ఇష్టపడాలా. అమ్మో దేవుడికి భయపడాలి, ఇప్పుడు అబ్బా అనకూడదు. దేవా నీకు నేను భయపడతానయ్యా అనాలి. ఆమెన్. హల్లెలూయా. డూ విత్ జాయ్, డూ విత్ హెల్దీ థింగ్స్. మంచి హెల్దీ మైండ్ సెట్తో మనం చెయ్యాలి. దేవుడికి ఎలా భయపడాలి, దేవుడికి ఎలా భయపడాలి. సొలొమోన్ అంటున్నాడు, అసలు సొలొమోన్కి ఇంత జ్ఞానం ఏడొచ్చింది? ఇక్కడెక్కడ సచ్చింది? మనోడైనా తపస్సు చేసే మనోడు ఏం చేయలేదు, దేవుడికి భయపడ్డాడు అంతే. ఆమెన్, ఆమెన్. సొలొమోనుకి జ్ఞానము, ఈ భూమి మీద ఈ జ్ఞానులకి జ్ఞానం ఎలా వచ్చిందంటే వాళ్ళు దేవుడికి భయపడ్డారు కాబట్టి వాళ్ళకి జ్ఞానం వచ్చింది. ఆమెన్. ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళకి, వాక్యం వింటున్న వాళ్ళకి ఎవరికి జ్ఞానం లేదా? గుర్తుపెట్టుకో, వాళ్ళ జ్ఞానం కాదు లేనిది, దేవుడికి భయపడలే వాళ్ళు. పక్కన చెప్పు, నువ్వు అసలు దేవుడికి భయపడుతున్నావా నాన్న? దేవుడికి భయపడుతున్నావా అసలు? ఏమిలే, ఇప్పుడు ఏం భయపడబాక. లాస్ట్లో ఒక పరిస్థితి వస్తుంది, అప్పుడు నీకు జ్ఞానం ఉండదు, అప్పుడు నీకు తెలివి ఉండదు, అప్పుడు నీకు వివేకం ఉండదు, అప్పుడు నువ్వు ఓడిపోతావు. ఎవరైతే దేవునికి భయపడతారో వాళ్ళందరూ ఎవరంట? తెలివిగల వాళ్ళు. ఎవరైతే దేవునికి భయపడతారో వాళ్ళు జ్ఞానము గలవాళ్ళు. ఎవరైతే దేవునికి భయపడతారో వాళ్ళు బుద్ధి గలవాళ్ళు. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రసంగి గ్రంథము 12:13. ఎవ్రీవన్ వాంట్స్ విజ్డమ్ అండ్ నాలెడ్జ్. ప్రతి చదువుకున్నోడికి, చదువు లేనోడికి ఏం కావాలా? జ్ఞానము, వివేకము, బుద్ధి కావాలి. ఈ బుద్ధి చదువుకుంటే రాదు. చాలామందికి చదువుకుంటున్నా బుద్ధి లేదు, చదువుకుంటున్నా జ్ఞానం లేదు, చదువుకుంటున్నా వివేకం లేదు. కొందరు కాలేజీలకి, స్కూళ్ళకి రకరకాలుగా పోతారు, కనబడితే ప్రైజ్లాడు చెప్పరు. కనబడితే నిజంగా అబద్ధం కాదు. ఐ హ్యావ్ సీన్ మెనీ చిల్డ్రన్, మన పిల్లలు కాదు, బయట చాలామంది పిల్లల్ని చూశాను నేను. పాస్టర్ గారు వస్తే ఇంటిపోతారు అంతే. నానా నీకు అసలు బుద్ధి లేదురా అనుకుంటాను, నీకు అసలు తెలివి లేదురా అనుకుంటాను. తప్పించుకొని తిరగడం అదే అపవాది జ్ఞానం. స్కిప్ అయిపోవడం అదే అపవాది జ్ఞానం. తలంచుకొని ఎస్కేప్ అయిపోవడం అదే అపవాది గడి జ్ఞానం. వాడు కూడా జ్ఞానం ఇస్తాడు మీకు, మీరేమీ టెన్షన్ పడకండి. వాడి దగ్గర కూడా సమృద్ధి జ్ఞానం ఉంది, ఒక్క జ్ఞానం కూడా పనికిరాదు. సో ఈరోజు మన జీవితంలో దేవుడు ఒక భయాన్ని తీసేస్తున్నాడు, అపవాదికి సంబంధించిన భయాన్ని. దేవుడికి కానీ మనం భయపడితే నీ జీవితంలో జ్ఞానం ప్రారంభమవుతుంది. ఆమెన్. చెట్టేస్తేనే ఫలం వస్తుంది, చెట్టు వేయకపోతే, విత్తనం వేయకపోతే ఫలము రాదు. మనము ఈ విధముగా దేవునికి భయపడినప్పుడు నీ బిడల జీవితంలో దేవుడు ఏమిస్తాడంట? జ్ఞానాన్ని ఇస్తాడంట, తెలివిని ఇస్తాడంట, వివేకం ఇస్తాడంట. స్టేట్ ఫస్ట్ మన పిల్లలు అవుతారు. ఆమెన్. మన స్కూల్ ఫస్ట్ మన పిల్లలు అవుతారు. మనం దేవుడికి భయపడాలి ప్రతిరోజు. యూ నీడ్ టు ప్రాక్టీస్ ద ఫియర్ ఆఫ్ ద లార్డ్. దేవా నీకు నేను భయపడతానయ్యా. ఐ విల్ ఫియర్ యూ లార్డ్, ఐ విల్ ఫియర్ యూ లార్డ్. కమ్ ఆన్, లెట్స్ గో టు ద నెక్స్ట్ స్క్రిప్చర్. 12:13. ప్రసంగి 12:13. ఇదంతయు వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే: దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలను. మానవ కోటికి ఇది ఏ విధి. అబ్బా, అండర్లైన్ చేసుకోండి. ఓ మై గాడ్, దిస్ ఇస్ ఎ వెరీ పవర్ఫుల్ స్క్రిప్చర్. కమ్ ఆన్, చదవండి, అది ఇంగ్లీష్లో చదవండి ఒకసారి. Let us hear the conclusion of the whole matter. Fear God. Fear God. And keep His commandments. Keep His commandments. For this is the whole duty of man. This is the whole duty of a mankind. Abba. అండర్లైన్ చేసుకోండి రెడ్ పెన్తో. వెరీ వెరీ ఇంపార్టెంట్. రెడ్ సిగ్నల్ వేస్తే ఏమవ్వాలా? వినబట్లేదు, వెళ్ళిపోవాలి అంతే. వెళ్ళిపోవాలి. అందుకే రెడ్ పెన్తో గీసుకోండి. ఎప్పుడన్నా చదివేటప్పుడు ఏంది రెడ్ ఉంది అని ఆగుతారు మీరు ఒక నిమిషం. యూ విల్ స్టాప్ దేర్. బ్రింగ్ 3 kinds of pens, గ్రీన్, రెడ్, బ్లూ తెచ్చుకోండి. రకరకాలుగా తెచ్చుకోవాలి, రాసుకోవాలి నీట్గా. ఆమేన్. రెడ్ పెన్తో గీసుకోండి ఇంటికి వెళ్ళి, రెడ్ ఇంక్తో. దిస్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ద హోల్ మ్యాన్ కైండ్. ఇది ఏంటంటే, ఇది దేవుడికి భయపడడం ఏంటంట? ఒక డ్యూటీ అంట. ఈరోజు రకరకాలుగా అందరికీ రకరకాల పనులు ఉన్నాయి. కొందరేమో డ్యూటీకి వెళ్తున్నారు, కొందరేమో డ్యూటీ అనే పేరు కానీ చాలామందికి చాలా రకాల డ్యూటీలు ఉన్నాయి. కొందరికి అసలు ఏ పని ఉండదు, జస్ట్ రోజు బయటికి పోయి రావాలి, అదొక డ్యూటీ. రోజు టీ దాకా రావాలి, అదొక డ్యూటీ అంతే.
రోజు ఫ్రెండ్స్తో కలవాలి, అదొక డ్యూటీ అంతే. రోజు ముచ్చట్లు పెట్టుకోవాలి, అదొక డ్యూటీ అంతే. డ్యూటీకి వెళ్ళాలి కంటే డ్యూటీ లేని వాళ్ళు ఎక్కువ డ్యూటీ చేస్తుంటారు. యా, చాలామంది. అవును, ఈవెన్ ఇఫ్ యువర్ హౌస్ వైఫ్ యు ఆర్ వెరీ డేంజర్ బికాజ్ యూ విల్ హ్యావ్ ఎ మల్టిపుల్ డ్యూటీస్. భర్త వెళ్ళిపోయిన వెంటనే లేడీస్ అందరూ కూడా కలుసుకొని చక్కగా మాట్లాడుకొని ఇంకేం సంగతులు, ఉందా పోయిందా, ఎప్పుడు చూసినా మనకు దెయ్యాలు అప్పుడే వస్తాయి. భర్త ఉన్నప్పుడు ఏం మాట్లాడడం, భర్త వెళ్ళిపోయిన తర్వాత ఆ సిస్టర్ ఎట్టుంది, ఇది ఎట్టుంది, అది ఎట్టుంది. కొంచెం క్లాస్ అయితే చదువుకున్న వాళ్ళైతే సిస్టర్ గారు వాళ్ళు బాగా, బ్రదర్ ఇది వాడి వేస్ట్, ఇది వేస్ట్. ఇవి కొంచెం మనం మాస్ మసాలా అయితే అది ఎట్టుంది, ఇది ఎట్టుంది, అల్లాడు ఎట్టబోయి, ఈడు ఎట్టబోయి, ఈడు వెళ్ళిపోయాడా, అడుగున్నాడా, ఇంక వెళ్ళిపోతాడా, రేపు మా వెళ్ళిపోతాడులే. ఇదే డ్యూటీలు. అసలు రియల్ డ్యూటీ ఏంటి మంది? దేవునికి భయపడ్డం. కమన్ ఇంగ్లీష్ వచ్చేసా, అసలు ఎంత బ్యూటిఫుల్ స్క్రిప్చర్. I'll give you the best juice. I'll give you the best juice. Yeah. Let us hear the conclusion. Let us hear the conclusion. అసలు యావత్ మానవాళి ఒక సందర్భాన్ని తెలుసుకోవాలి. అది ఏంటంటే of the whole matter, fear God and keep his commandments, for this is the whole duty of man. Mankind, I think so. Man, okay, వేరే ట్రాన్స్లేషన్ మ్యాన్ కైండ్ అంటే యావత్ మానవాళికి ఒక డ్యూటీ వేసేయంట దేవుడు. ఏంట డ్యూటీ? దేవుడికి భయపడ్డం. ఆమెన్. దేవుడికి భయపడే డ్యూటీ నువ్వు చేస్తుంటే నీకు దేవుడు జీతం ఇస్తాడు. ఆమెన్. సో నీ డ్యూటీ ఏంటి? నీ డ్యూటీ ఏంటి? దెయ్యానికి భయపడడం కాదు, పరిస్థితులకు భయపడడం కాదు. గాడ్ ఆర్డైన్డ్ యు అండ్ హీ గేవ్ ఎ డ్యూటీ ఫర్ ఎవ్రీ మ్యాన్ కైండ్ హూ ఆర్ సిట్టింగ్ ఇన్ దిస్ ప్లేస్. ఎవరైతే హౌస్ వైఫ్లో వాళ్ళకి ఇంకా డబుల్ డ్యూటీ, ఇది ఓటీ కూడా చేయండి. ఆమెన్, ఆమెన్. సో ఈరోజు అందరం మనం కొత్త జాబ్ ఎక్కబోతున్నాం. ఆమెన్, హల్లెలూయా. సో అంటే ఇప్పుడు దాకా జాబ్ ఉంది కానీ మనం జాబ్ చేయలే అంతే. జాబ్ ఈజ్ వెరీ గుడ్, అది రెడీగా ఉంది జాబు, కానీ ఏ క్రిస్టియన్ నా జాబు చేయట్లేదంట. యు ఆర్ నాట్ డూయింగ్ దట్ జాబ్. వాట్ ఈస్ ద జాబ్? ఫియరింగ్ గాడ్. దేవుడికి భయపడడం అనేది ఒక డ్యూటీ అంట. ఆమెన్, హల్లెలూయా. నువ్వు రోజు భయపడు, ఆఖరికి నిద్రపోయేటప్పుడు భయపడకేమో, ఒక రిలాక్స్ అయిపో, కానీ ఉన్న అన్ని గంటలు దేవుడికి నువ్వేం చేయాలా? భయపడాలా. కొందరు చూడండి ఇంటికి నిద్రపోవడానికే వస్తారంతే, ఇక వేరే దానికి వాళ్ళు పొద్దున్న వెళ్తారు, రాత్రికి వెళ్ళి బాగా శ్రమపడి కష్టపడి డబ్బులు సంపాదించుకొని వస్తారు. రాత్రి ఇంటికి వెళ్ళి ఒక ముద్ద తినేసి పనుకుంటారు, మళ్ళీ మార్నింగ్ వెళ్ళిపోతారు. సో వాట్ ఈజ్ యువర్ డ్యూటీ? నువ్వు డబ్బులు సంపాదించడానికి ఎన్నో డ్యూటీలు చేస్తున్నావు, కానీ జ్ఞానం సంపాదించుకోవడానికి, తెలివిని సంపాదించుకోవడానికి, వివేకమును సంపాదించుకోవడానికి గుర్తుపెట్టుకో. చూడండి చాలా అద్భుతంగా రాశాడు, ఫియర్ ద లార్డ్ అండ్ హిస్ కమాండ్మెంట్స్. ఎవరైతే దేవునికి భయపడతారో బాగా గుర్తుపెట్టుకోండి, వాళ్ళు వాక్యాన్ని ప్రేమించి ఆ వాక్యానుసారంగా జీవిస్తారంట. ఆమెన్, ఆమెన్, ఆమెన్. నీది కాని దాన్ని నువ్వు ముట్టుకోవు. ఎస్, దేవునికి భయపడకే ఈ భూమి మీద అనేక మంది మానవాళి తప్పు చేసేది. దేవునికి భయపడకే అనేక మంది పడిపోతున్నారు. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఐ లవ్ గాడ్, ఇఫ్ ఐ ఫియర్ గాడ్. చూడండి, ఈ వ్యక్తి దగ్గరికి వచ్చాను, నాకు ఆ వ్యక్తి నచ్చాడు, అది బాగుంది, బైబిల్ బాగుంది, పుస్తకం బాగుందో, డబ్బులు బాగున్నాయో, చక్కని తీసేసుకో. కానీ వాక్యం ఏం సెలవిస్తుంది తెలుసా? నీ పొరుగువాడి సొమ్మును ఆశించక. వెంటనే దేవుడు వాక్యం గుర్తిస్తాడు, నాకు వద్దురా, పట్టుకో, వెళ్ళిపోతాం అంతే. ఈమె బాగా కోపం తెప్పించేసింది, పిచ్చి కోపం తెప్పించేసింది, వచ్చేస్తుంది. కోపం, రిలాక్స్, కూల్గా ఉండు అని వెంటనే ఏం చేస్తుంది? వాక్యం నిన్ను ఆపేస్తుందంట. ఇఫ్ యు ఆర్ ఫియరింగ్ టు గాడ్, నువ్వు దేవునికి కానీ లోబడుతూ దేవునికి భయపడుతుంటే వాక్యము నిన్ను ప్రతి చోట కాపాడుతుంది. ఆమెన్, ఆమెన్, ఆమెన్. సో if you fear to God, I'm telling you again, if you fear to God, say if you are a married person, నువ్వు ఒక పెళ్ళైన కుమారుడో పెళ్ళైన కుమార్తెవో, you can't see others, నువ్వు వేరే వాళ్ళని చూడలేవు. ఆమెన్. ఎవరైనా వస్తారనుకో, మీ ఆవిడికన్నా అందగత్తి నీ పక్కన పోతుంది అనుకో, ప్రభు అంటాడు, నాన్న పక్కనోడు భార్యని ఆశించుకో, వెళ్ళి అయిపోయింది. చెప్తున్నా కదా, మీకు ప్రతి నిమిషం ఏం గుర్తొస్తుంది? వాక్యం గుర్తొస్తుందంట. ద లార్డ్ విల్ మేక్ యూ టు రిమెంబర్ ఎవ్రీ వర్డ్. బట్ ఇఫ్ యు ఆర్ నాట్ ఫియరింగ్ గాడ్, నీకు
ఒక్క వాక్యం కూడా గుర్తురాదు. నీకు అసలు పరిశుద్ధాత్ముడు హెల్ప్ కూడా చేయడు. జాగ్రత్త. సో ల్యాక్ ఆఫ్ ఫియరింగ్ గాడ్, దేవునికి భయపడకే, దేవునికి భయపడకే. సో ఫ్రెండ్స్ అందరు కలిశారు, వాళ్ళు కలిశారు, వీళ్ళు కలిశారు. దేనికి కలుస్తున్నారు? వాళ్ళు ఏం చేయబోతున్నారు? తాగబోతున్నారు. బీటెక్ ఫ్రెండ్స్ కలిశారు, 10th ఫ్రెండ్స్ కలిశారు, వాళ్ళందరూ కలిశారు, వీళ్ళందరూ కలిశారు. తర్వాత వాళ్ళందరూ కూర్చున్నారు, వీళ్ళందరూ కూర్చున్నారు. మరి ఏంటి పరిస్థితి అని ఒకవేళ మనం ఆలోచించుకుంటూ ఉంటాము. దేవుడు ఏం చెప్తాడు తెలుసా? దుష్టుల ఆలోచన చొప్పున. వెంటనే నీకు వాక్యం గుర్తొస్తుంది. ఆమేన్, హల్లెలూయా. నెక్స్ట్ ఏంటన్నాడు? పాపుల మార్గమున నిలువక. పాపులున్న చోట మనము నిలబడకూడదంట. అపహాసకులు కూర్చున్న చోట మనము కూర్చుండకూడదంట. సో ఎవ్రీ టైమ్ when you fear God, every scripture will come in front of you. నీ ముందు ప్రతి వాక్యం నిలబడుతుంది. ఆమేన్. వినబట్టలేదు? నీకు బోరు కొట్టకపోయినా నాకు సంబంధం లేదు, నేను చెప్తా అంతే. మీరు వినండి, ఈ రోజుకి భరించండి నన్ను. రేపటి నుంచి మీరు దేవునికి భయపడతారు. ఆమేన్, హల్లెలూయా. యా, ఏ వాక్యము దేవుడు చెప్పినా, ఏ వాక్యాన్ని దేవుడు మీకు ఎక్స్ప్రెస్ చేస్తున్నా, ఏ వాక్యాన్ని దేవుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, అది మీ భవిష్యత్తుని ఆధారం చేసుకుని చెప్తాడు దేవుడు. ఆమేన్. హీ విల్ టెల్ ఎవ్రీ వర్డ్, ఇట్ లింక్స్ టు యువర్ ఫ్యూచర్. ఎంతమంది దేవుడికి భయపడదాం అనుకుంటున్నారు? ఆమేన్. When you fear to God, the word will manifest very speedily. వాక్యం చాలా స్పీడ్గా పనిచేస్తుంట నీ లైఫ్లో. ఆమేన్. నువ్వు ఎవరికి భయపడుతున్నావు? ఎవరికి? నువ్వు దెయ్యానికి భయపడ్డావు అనుకో, నీ జీవితంలో వాక్యం చాలా స్లోగా మర్చిపో. ఏం ప్రభు ఒక్క వాగ్దానం కూడా పనిచేయలేదంటే, వాగ్దానం అంటది నువ్వు అసలు దేవుడికి భయపడుతున్నావురా అంటది. ఎస్, అసలు నువ్వు దేవుడికి భయపడుతున్నావా? అసలు నువ్వు దేవుడికి భయపడుతున్నావా నీ లైఫ్లో నేను వాగ్దానం నెరవేర్చడానికి? ఎవ్రీ వర్డ్ ఆఫ్ గాడ్, ఎవ్రీ ప్రామిస్, ఎవ్రీ ప్రాఫెసీ, దాన్ని ఎలా సొంతం చేసుకోవాలంటే దేవునికి భయపడడం ద్వారా సొంతం చేసుకోవచ్చు. ఆమేన్, ఆమేన్. ఆది అందేముంది? వాక్యము. వాక్యం ఎవరి దగ్గర ఉంది? మరి వాక్యము దేవుడి దగ్గర ఉంది. నువ్వు దేవుడి దగ్గరకు వస్తే వాక్యం నీ దగ్గరకు వచ్చేస్తుంది. ఆమేన్, ఆమేన్. When you come to God, every word of God will come to you. ప్రభువు యెహోవా వాక్కు ప్రత్యక్షమైందంట ఇర్మియాకి. ప్రభువుకు యెహోవా వాక్కు ప్రత్యక్షమైందంట ఎవరికి? యెషయాకి. ప్రభువుకు యెహోవా వాక్కు ప్రత్యక్షమైందంట హెజ్కేల్కి. అంటే ఎవరైతే దేవుడికి భయపడతారో మీ దగ్గరికి వాక్యం వచ్చేస్తుంది. ఆమేన్. The word will speed up itself and it will manifest in your life. నీ జీవితంలో అది వేగవంతంగా పనిచేస్తూ నీ లైఫ్లో నెరవేరుతుందంట. ఆమేన్. ఎవరి జీవితంలో తొందరగా వాగ్దానం నెరవేరాలనుకుంటున్నారు? ఎవరి జీవితంలో ఈ సంవత్సరం ఈ వాగ్దానం, మనం మినిస్ట్రీ వాగ్దానం నెరవేరాలి తొందరగా ఇది అనుకుంటున్నారు? తొందరగా నెరవేరాలనుకుంటున్నారా? ఆయన ఇష్టం అంటారంటారా? మీకేమో కానీ నాకైతే తొందరగా నెరవేరాలి. ఆయన ఇష్టం కాదు, నా ఇష్టం అంతే. ఆమేన్, ఆమేన్. మరి దేవుడు ఒక 100 సంవత్సరాలతో దీవిస్తాడు. ఓకేనా? ఫర్ మీ నాట్ ఓకే, నాట్ ఓకే. ఎంతమంది తొందరగా దీవించబడాలనుకుంటున్నారు? ఎంతమందికి తొందరగా ఈ వాగ్దానం నెరవేరాలి అని అనుకుంటున్నారు? వావ్, ఇఫ్ యూ వాంట్ దిస్ వర్డ్ టు బి మేనిఫెస్ట్ ఇన్ యువర్ లైఫ్, ఒకటే చేతులు ఎత్తి చెప్పండి, దేవానికి నేను భయపడతాను. ఈ వాక్యానికి వినపడుతుంది నీ మాటలు. దేవా నేను నీకు భయపడతాను, దేవా నేను నీకు భయపడతాను. ఆ వాక్యము, దేవుడి దగ్గర ఉన్న వాక్యము నీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చేస్తుందంట. ఆమేన్. ద వర్డ్ విల్ కమ్ స్పీడ్లీ టు యూ. నీ దగ్గరికి వాక్యం పరిగెత్తుకుంటూ వచ్చి నీ లైఫ్లో నెరవేరుతుంది. ఆమేన్, ఆమేన్. సో సింపుల్. వెన్ యూ కమ్ టు గాడ్, వెన్ యూ కమ్ టు గాడ్, వెన్ యూ కమ్ టు గాడ్, నువ్వు దేవుడి దగ్గర రావాలంతే. ఆమేన్, ఆమేన్. దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు ఎలా ఉండాలా? భయము, భక్తి. ఆమేన్. భయం ఉండాలంట, భక్తి ఉండాలంట. కొందరికి భక్తి ఉంటుంది, భయం ఉండదు. కొందరికి భయం ఉంటుంది, భక్తి ఉండదు. రెండు బ్యాలెన్స్ చేయలేరు చాలామంది. చెప్తాను, చాలామంది భయపడతారు. దేవుని మందిరం అంటే చెప్పులు తీసి చంపలేసుకుంటా ఉంటారు. దాన్ని ఏమంటారు? భయం. భక్తి లేదు, ఇంకేముండవు, అంతే. భయం మాత్రం. దేవుడు అమ్మో ఉగ్రస్వరూపి, చంపేస్తాడు మనల్ని రాకపోతే. అమ్మ మనం పోవాలంతే.
శపించి పడిపోతాం మందిరానికి పోతే. అమ్మో బాబోయ్, మనం చర్చికి, అది భయం, అది భక్తి కాదు. అది భయము భక్తి రెండు బ్యాలెన్స్ చేయాలి. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. పాటలు పాడేటప్పుడు పాడనా మౌనముగా, దానికి ఏంటిది? అది భక్తి, భయం లేదు. అదేంటిది? భయం లేనితనం. అది అర్థమవుతుంది మీకు? చాలామంది అట్లా, అదేంటిది? భక్తే. చర్చలో ఉన్నాం, అది భక్తి. అది కానీ లోపల 1% కూడా భయం ఉండదు. దేవుడు భయపడ్డారంటే ఎంతసేపు చెప్పు? ఈ కాల్ చేయరు చేస్తారు ఎంతసేపు? ప్రభా ప్లీజ్, నలుగురు ఎత్తుకు రావాలండి. ఎందుకు అవన్నీ? దేవుడు ముందుగానే మనకందరికీ మానవాళికి ఏం కావాలో అన్నీ తెలియపరిచాడు. మనం వెంటనే వాటిని ఏం చేయాలా? నేర్చుకోవాలి. ఆమేన్. చదవండి మళ్ళీ ఇంకోసారి 12:13, వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ స్క్రిప్చర్స్. ఇదంతయు వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. మానవ కోటికి ఇదే విధి. ఇదే విధి. దిస్ ఇస్ ద డ్యూటీ. ఎంతమంది డ్యూటీ ఎక్కుతారు రోజు నుంచి? ఆమేన్. ఎవరు ఖాళీగా ఉండకండి అబ్బా, ప్లీజ్. ఎవరు ఖాళీగా ఉండకండి దయచేసి. ఐఎమ్ టెల్లింగ్ అబౌట్ యువర్ స్పిరిట్, నాట్ ద ఫ్లెష్. మీ ఆత్మ గురించి మాట్లాడుతున్నాను నేను. ప్రతి దినము నువ్వు ఎక్కడున్నా, ఇంట్లో ఉన్నా, ఆఫీస్లో ఉన్నా, నువ్వు బిజినెస్లో ఉన్నా, మనుషులతో ఉన్నా, స్నేహితులతో ఉన్నా, నువ్వు ఎక్కడున్నా, బయటున్నా, దేవుడికి భయపడదాం. ఆమేన్. యూనో ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ విల్ మేక్ యూ ప్రాస్పర్. ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ విల్ గివ్ యూ విజ్డమ్. ద ఫియర్ ఆఫ్ ద లార్డ్. చాలా మందికి ఏం లేదు, భయం లేదు. చాలా మందికి భయం లేదు. దేవుడు అంటే భయం లేదు, దెయ్యం అంటే భయం. అప్పులో వస్తే ఇంట్లో జంపు, వాడు లేడని చెప్పాడికి. కానీ దేవుడు వస్తే కూర్చో ప్రభా, ఇంకేం సంగతులు మాట్లాడుతూ ఉంటాం. యూ డూ రివర్స్ అండ్ యూఆర్ డూయింగ్ రివర్స్. దెయ్యానికి భయపడి దేవుడికి భయపడలే. ఇద్దరిలో ఎవరికో ఒకరికే భయపడతాం, మనం ఇద్దరికి భయపడలేం. ఆమేన్. మానవ కోటికి ఇదే విధంట. దిస్ ఇస్ ద డ్యూటీ ఫర్ ఎవ్రీ మ్యాన్ కైండ్ టు ఫియర్ ద లార్డ్. ఆమేన్. చెప్పండి, పరిశుద్ధాత్ముడా ఈ రోజు నుంచి డ్యూటీ ఎక్కుతాను. దేవునికి భయపడే డ్యూటీ, దేవునికి భయపడే డ్యూటీ. ఆమేన్. సో దిస్ ఇయర్, దేవుడు ఈ సంవత్సరం, ఈ నెల నుంచి ఆయన కొత్త వ్యక్తులను చూడబోతున్నాడు. ఆమేన్. ఈ జయంలో ఒక్కరు కూడా దేవునికి భయపడకుండా ఉండకూడదు. ఆమేన్. I want every little one, I want every youngster, I want every elder to fear the Lord in Jesus' name. Amen. ప్రభా, చిన్న బిడ్డలు, యవనస్తులు, పెద్దలు, వృద్ధులు అందరూ దేవుడికి భయపడును గాక. యాడ్ దిస్ ప్రేయర్ పాయింట్ ఇన్ యువర్ లైఫ్. ఆశిసుకో, నీ ఇంట్లో ఎంతమంది ఉన్నారో అందరికి దేవుడికి భయపడాలి. ఆమేన్. మన ఇంట్లో అందరు ఎవరికి భయపడాలి చెప్పాలి. నేను అంటాను, మీరు పనిచేసే ఆ పెద్ద ఆయనకి భయపడతా ఉంటారు, సిఇఓకి, ఎంఆర్ఓకి, తర్వాత ఎండికి, హెచ్ఎంకి, వాళ్ళకి, స్కూల్లో టీచర్, అందరికీ భయపడతారు. కానీ భూమి మీద ఒకే ఒక వ్యక్తికి భయపడలే మనం, దేవుడికి. ఎవరికి భయపడితే మనకు లాభం వస్తుందో వాళ్ళకి భయపడట్లే. ఎవరికి భయపడితే మనం నష్టపోతామో వాడికి భయపడుతున్నాం. వీఆర్ డూయింగ్ రివర్స్ మ్యాన్, వీఆర్ డూయింగ్ రివర్స్. కమ్ ఆన్, లెట్స్ కమ్ అవుట్ ఆఫ్ దట్ ఆల్ ద డ్యామ్ వేస్ట్ లెర్నింగ్ స్కిల్స్. మనం రాంగ్ నేర్చుకున్నాం. ఆమెన్, ఆమెన్. భయపడిపోతున్నాం పరిస్థితులకి. వాళ్ళు ఏమైపోతారో, వీళ్ళు ఏమైపోతారో, అదేమైపోతుందో, ఇదేమైపోతుందో. ఎవ్రీ టైమ్ ఫియర్ ఇస్ ఎన్కౌంటరింగ్ యూ, ఫియర్ ఇస్ టార్మెంటింగ్ యూ. బట్ నువ్వు ఎవరికి భయపడాలి? వినబట్లే? నువ్వు ఎవరికి భయపడాలి? మీరు ఎవరికి భయపడాలి? ఎస్, నాట్ టు ద డెవల్, నాట్ టు ద డెవల్. అపవాదికి కాదు నువ్వు భయపడాల్సింది. ఎవరికి భయపడాలా? భయపడ్డం అంటే నువ్వు ఈ భూమి మీద వణికిపోవడం చూసినట్టున్నావు. కానీ దేవునికి భయపడేవాడు చాలా సంతోషంగా ఉంటాడు. ఆమెన్. హల్లెలూయా. దేవుడికి భయపడే వాళ్ళు చాలా ధైర్యంగా ఉంటారు. ఆమెన్. దేవుడికి భయపడే వాళ్ళు జ్ఞానముతో ఉంటారు. ఆమెన్. దేవుడికి భయపడే వాళ్ళు వివేకముతో ఉంటారు. ఆమెన్. దేవుడు కలిగే వాళ్ళు తెలివితో ఉంటారు. ఆమెన్. దేవుడికి భయపడే వాళ్ళు నిత్యము ప్రార్థనలో ఉంటారు. ఆమెన్. దేవుడికి భయపడినోడే ప్రార్థన చేయుడు. దేవుడికి భయపడినోడే దేవుని వాక్యము చదవడు. దేవుడికి భయపడాలా. ఇఫ్ యూ ఫియర్ టు గాడ్, యూ ఓపెన్ బైబుల్ ఎవ్రీ డే. ఇఫ్ యూ ఫియర్ టు గాడ్, you will sing songs every day. If you fear to God, you will worship him every day. If you fear to God, you will remember him every day.
దేవుణ్ణి భయపడడం మర్చిపోతే ఈ ప్రాసెస్ అంతా మర్చిపోతామంట మనం. కానీ దేవుడికి భయపడడం నేర్చుకుంటే, దేవుడికి భయపడడం అలవాటు చేసుకుంటే ఇవన్నీ ఆటోమేటిక్గా ఉంటాయంట. ఆమెన్, ఆమెన్. నువ్వు బండెక్కితే పాటలు పాడతావు, కమ్మ గుంతే ప్రార్థన చేసుకుంటావు, నువ్వు ఎక్కడ కూర్చున్నా ప్రార్థనలో ఉంటావు, నువ్వు ఎక్కడ ఏం చేస్తున్నా దేవుడి కొరకే చేస్తూ ఉంటావు. ఆమెన్, హల్లెలూయా. సో ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఇస్ ద బిగినింగ్ ఆఫ్ ద నాలెడ్జ్. జస్ట్ అప్పుడే స్టార్ట్ అవుతుందంట నీ జ్ఞానం. ఎప్పుడు చెప్పాలి? ప్రభువుకి నువ్వు భయపడితే అప్పుడే నీ లైఫ్లో స్టార్ట్ అవుతుందంట జ్ఞానం. నువ్వు రోజు భయపడతా ఉంటే నీ జ్ఞానం రోజు పెరుగుతుంది. ఆమెన్. నువ్వు రోజు భయపడుతుంటే నీ జ్ఞానం రోజు పెరుగుతుంది. నువ్వు రోజు భయపడుతుంటే 10 సంవత్సరాలు భయపడ్డావు, 10 సంవత్సరాల జ్ఞానం దేవుడు నీకు ఇస్తాడు. ఆమెన్, హల్లెలూయా. సో డోంట్ ఇగ్నోర్ ద ఫియర్ ఆఫ్ ద లార్డ్. దేవుడికి భయపడే కాన్సెప్ట్ని మీరు ఇగ్నోర్ చేయకండి. భర్తలు, భార్యలు, పిల్లలు, ఇంట్లో కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు అందరము ఏమవ్వాలా? దేవుడికి వినబట్లేదు. ఇప్పుడు అర్థం చేసుకోండి, మన ఇంట్లో అసలు దేవుడు ఎవరికి మన ఇంట్లో ఎంతమంది దేవుడికి భయపడుతున్నాం? ఎంతమంది మనం దేవుడికి భయపడుతున్నాం? ఈరోజు మన డ్యూటీ మనం చేయట్లే. మన డ్యూటీ మనము నీ డ్యూటీ నువ్వు చెయ్యి, దేవుడి డ్యూటీ దేవుడు చేస్తాడు. ఆమెన్, ఆమెన్. ఎస్, వీఆర్ అడాప్టెడ్ రాంగ్ ఫియర్. మనము తప్పుడు భయాన్ని ఇంజెక్ట్ చేసుకున్నాం, తప్పుడు భయాన్ని ఇంజెక్ట్ చేసుకున్నాం మనం. నో, డోంట్ డూ దట్, డోంట్ డూ దట్, డోంట్ డూ దట్, డోంట్ డూ దట్. సో వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు న్యూ ఫియర్ ఇన్ రైట్ ఫియర్. ఆమెన్, ఆమెన్. మంచి భయములోకి మనం వెళ్ళబోతున్నాం. ఆమెన్. నిజమైన భయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఆమెన్. ఉత్తుత్తి భయాలు ఇంకా మనకు వద్దు. దేన్ని బట్టి ఇంక నేను భయపడను. ఆమెన్. చెప్పండి, పరిశుద్ధాత్ముడా నేను ఇంకా భయపడను. ఆమెన్. పరిశుద్ధాత్ముడా నేను ఇంకా ఎవరికి భయపడను. చెప్పండి, తండ్రి నేను నీకు భయపడతాను. యేసయ్యా నేను నీకు భయపడతాను. పరిశుద్ధాత్ముడా నేను నీకు భయపడతాను. ఎస్, ఇట్స్ అవర్ డ్యూటీ టు ఫియర్ వేర్ ఎవర్ యు ఆర్. నువ్వు చెప్తున్నా కదా, నువ్వు ఎక్కడే కాదు దేవుడికి భయపడాల్సింది, నువ్వు ఎక్కడికి వెళ్ళినా దేవుడికి భయపడాలి. నీ ఉద్యోగములో, నీ వ్యాపారములో, నీ స్కూల్లో కూడా నువ్వు దేవుడికి భయపడాలి. అక్కడ కనపడ్డే దేవుడు నాకు అంటే కనపడతాడో, నిన్ను చూస్తే దేవుడు కనపడాలి వాళ్ళకి. ఇది మానవాళికి డ్యూటీ. ఏంటి ఆ డ్యూటీ? దేవునికి, దేవునికి, దేవునికి. యా, నువ్వు భయపడడం ప్రారంభించు, నీ జీవితంలో వాక్యము నీ వెంటే ఉంటుంది. ఆమెన్. ద వర్డ్ విల్ బి వెరీ నియర్ టు యూ. ఇట్ ఈస్ వెరీ నియర్ టు యూ. నీకు చాలా దగ్గరగా ఉంటుందట వాక్యం. ఆమెన్. ఎంతమందికి వాక్యం దగ్గరగా ఉండాలనుకుంటున్నారు? ఎస్, దేవుడికి భయపడడం ప్రారంభిద్దాం. ఆమెన్, హల్లెలూయా. లెట్స్ గో టు ప్రొవర్బ్స్ 8:13. సామెతలు 8:13. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకొనుటయే. వావ్. సో ఎంతమంది ఈ భూమి మీద చెడుతనమును, చెడ్డవాటిని, ఈవిల్ థింగ్స్ని అసహించుకోగలరంటే దేవుని యందు భయము, భక్తి కలిగిన వాళ్ళే. ఆమెన్. ఎవరికైనా చెడుతనము, చెడ్డవాటిని, చీకటి క్రియలు ఇష్టపడుతున్నారంటే వాళ్ళు ఏమవట్లే, దేవునికి వినబట్లేదు, వాళ్ళు దేవునికి భయపడలే. దే ఆర్ నాట్ ఫియరింగ్ టు గాడ్. చూడండి, అసలు ఎందుకు ఒక వ్యక్తి చెడుతనాన్ని విసర్జించలేకపోతున్నాడు? ఎందుకు ఒక వ్యక్తి త్రాగుడి నుంచి బయటికి రాలేకపోతున్నాడు? ఎందుకు ఒక వ్యక్తి వ్యసనాల నుంచి బయటికి రాలేకపోతున్నాడు? ఎందుకు ఒక వ్యక్తి బలహీనతల నుంచి బయటికి రాలేకపోతున్నాడు తెలుసా? యాక్చువల్ అవి ఎంతసేపు 2 నిమిషాలు పోతాయి అంతే. నువ్వు దేవుడికి భయపడి చూడు, వాటిని 1 సెకండ్లో ఈసిరి అవతలేస్తావు. ఆమెన్, ఆమెన్. చీకటి నీకు అసహ్యంగా ఎప్పుడు మారుతుంది తెలుసా? నువ్వు దేవుడికి భయపడినప్పుడు. వెలుగుని ఎప్పుడు ఇష్టపడతావు తెలుసా? నువ్వు దేవుడికి భయపడినప్పుడు. ఆమెన్. ఈ చీకటి క్రియలు, ఈ బలహీనతలు, సోకాళ్ళు ఎన్నో బలహీనతలు ఉన్నాయి ఈ భూమి మీద. త్రాగుడు, వ్యసనాలే కాదు, ఎన్నో ఉన్నాయి. వాటన్నిటిని ఎప్పుడు మనము అసహించుకుంటాం తెలుసా? దేవుడికి భయపడినప్పుడు. ఆమెన్. ఒకవేళ డాక్టర్ నీకు చెప్పినా నువ్వు రోజుకి కనీసం చొక్కన్న దాకా లేకపోతే పోతావంటే అయినా పర్లే, పోయినా పర్లే, నేనైతే తాగను అనే కన్క్లూజన్కి ఎప్పుడు వస్తుందో తెలుసా? నువ్వు దేవుడికి భయపడినప్పుడు. ఆమెన్, హల్లెలూయా. చెప్పాలి, హల్లెలూయా. నువ్వు దేవుడికి భయపడితే ఈ భూమి మీద దేనికి భయపడవు. ఆమెన్, హల్లెలూయా. సో ఎప్పుడు ఈ బలహీనతలను జయిస్తావు తెలుసా? నువ్వు దేవుడికి భయపడినప్పుడు ఈ బలహీనతలన్నీ నువ్వు జయించేస్తావు. చెడుతనం ఏమవుతుందంటే నీకు అసహ్యం పడుతుందండి. చీ, పక్క జరుగు, పక్క జరుగు. ఇఫ్ యు ఆర్ ఓకే విత్ ఈవిల్ థింగ్స్, నువ్వు కూడా భయపట్టాలా.
యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును ఏం చేస్తామంట మనం? చెడుతనమును అసహించుకో, మనుషుల్ని కాదు. ఆ వ్యక్తిలో ఉన్న చీకటిని అసహించుకో, వ్యక్తిని కాదు. ఆ వ్యక్తిలో ఉన్న పాపాన్ని అసహించుకో, ఆ వ్యక్తిని కాదు. పాపులను ఆయన ఏం చేశాడంట? ప్రేమిస్తున్నాడంట. పాపాన్ని ఆయన ప్రేమించట్లే. దేవుడు పాపుల్ని ప్రేమించాడు, కానీ పాపాన్ని ప్రేమించలేదు. ఈరోజు నీ కుటుంబంలో ఎవరన్నా చెడుతనమును బాగా చేస్తున్నారా? ఆ చెడుతనాన్ని యేసు నామములో ఆ యొక్క భయంకరమైన వ్యసనాన్ని శపిస్తున్నాను ప్రభా, అది ఆగిపోవును గాక అని దాని మీద శపించు, అంతే. ఆ వ్యక్తిని ఏమనకు. నో, ఏదో ఒక రోజు ప్రభు మారుస్తాడు. ఆమెన్, ఆమెన్. వాళ్ళు ఏదో ఒక రోజు చెడుతనం విసర్జిస్తారు. ఆమెన్, హల్లెలూయా. మన కుటుంబీకులైనా మన బంధువులైనా ఎవరైనా ఎక్కడైనా ఏ చెడుతనం చేస్తున్నారా, దేవునికి వాళ్ళు భయపడును గాక, వాళ్ళు చెడుతనం విసర్జించును గాక. సో ఇఫ్ యు ఫియర్ టు గాడ్, దేవా ఈ తాగుడు తీసేయి, ఈ వ్యసనం తీసేయి, ఇదిగో ఈ అలవాట్లు ఆయన ఎందుకు తీస్తాడు? నువ్వు తాగి, నాకు అర్థం కాదు, భలే ఉంది ఇది. వాళ్ళు అడుగుతారు దేవుడు, దేవా ఇది నేను మానిపేలాగా చేయి ప్రభు. ప్రభు అంటాడు నువ్వేం మానేయరా అంటాడు. ఏం చేయాలా? ఇప్పుడు దేవుడు తాగితే దేవుడు మానేస్తాడు. ఎవరు తాగుతున్నారు, ఎవరు పడిపోతున్నారంటే మనిషే. ప్రభు అంటాడు నన్ను చూడు, ఇక పడవు అంటాడు. పేతురు అతన్ని చూసినంతసేపు నీటి మీద నడుస్తూ ఉన్నాడు. ఆమెన్, ఆమెన్. అతను చూసిన లోకమును చూసిన కొలది అతను పడిపోయాడు. నువ్వు లోకాన్ని చూస్తే పడిపోతావు. నువ్వు లోకాన్ని చూస్తే పడిపోతావు. దేవుణ్ణి చూడు, దేవుణ్ణి చూస్తే నువ్వు నిలకడగా ఉంటావు. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండట ఏం చేస్తుందంట? ఆ వ్యక్తిని చెడుతనాన్ని విసర్జించేలాగా చేస్తుందంట. ఆమెన్, ఆమెన్. ఈరోజు నువ్వు చెడుతనం విసర్జించాలనుకుంటున్నావా? డోంట్ వరీ, దేవుడికి భయపడు. ఆమెన్. దాన్ని ఏమో ఆరిండి చేసి దాన్ని తీసేసి ఏమొద్దు, నేను ప్రభా నేను నీకు భయపడుతున్నాను, ఐఎమ్ సరెండరింగ్ మై సెల్ఫ్ టు యూ అంటే చెడుతనం ఆటోమేటిక్గా నీ లోపల నుంచి వెళ్ళిపోద్ది. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా. సో లెట్స్ గో టు ప్రొవర్బ్స్ 14:27. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును. ఇదేంటిది? ఒక వ్యక్తి ధైర్యంగా ఉండాలంటే దానికి కారణం ఏమై ఉంది? దేవుడికి భయపడ్డం. ఆమెన్. నీ లోపల ధైర్యం ఉందా? డబ్బును చూసి కాదు, ఇల్లు చూసి కాదు, వాకిలు చూసి కాదు, వేరే వాటిని చూసి కాదు. ఈరోజు నీలో ఏమీ లేకపోయినా నిజమైన ధైర్యం ఉందా? అది నువ్వు దేవుడికి భయపడుతున్నావు. ఆమెన్, ఆమెన్. నీ లోపల ధైర్యం లేదనుకో, అంటే దేవుడిని చూస్తే దేవుడికి భయపడితే ఇన్ని ఇస్తాడా? యా, ఒకసారి భయపడి చూడు దేవుడికి. ఆమెన్. మంచికే కానీ చెడుకుండదు. చెప్పండి నేను దేవుడికి భయపడతాను. గట్టిగా చెప్పండి నేను దేవుడికి భయపడతాను. అందరు చెప్పండి నేను దేవుడికి భయపడతాను. కొంచెం నవ్వుతూ చెప్పండి, సంతోషంగా చెప్పండి నేను దేవుడికి భయపడతాను. ఆమెన్. నాట్ అంటే అది అనారోగ్యకరమైంది కాదు, అది ఆరోగ్యకరమైందే. యెహోవా యందు భయభక్తులు కలిగినుట ధైర్యము పుట్టిస్తుందంట. చెప్పాను కదా, నువ్వు కానీ దేవుడికి భయపడితే ఈ భూమి మీద ఏ దయ్యానికి భయపడవు. నేను అంటే ఎవరు పో అదిపడ్డు, అంతే. సింపుల్, సింపుల్. యూ హ్యావ్ సీన్ మెనీ డీమన్స్ ఇన్ దిస్ ప్లేస్. ఈ దేవుని సన్నిధిలో ఎన్నో దురాత్మలు వచ్చి రకరకాలుగా ఎన్నో రకాలుగా చేసాయి. దేవుడు మనల్ని భయపెట్టనివ్వడు. ఆమెన్, ఆమెన్. చెప్పాను కదా, నువ్వు దేవుడికి భయపడితే దయ్యానికి భయపడవు, పరిస్థితులకు భయపడవు, రోగానికి భయపడవు. నీకు ఎంత పెద్ద రోగం వచ్చినా అదేమీ చేయదు, అది కూలిపోద్ది అంతే. ఆమెన్ అంటావు. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. సో నువ్వు దేవుడికి భయపడకపోతే నీ రోగాన్ని ఎక్కువ పొగుడుతూ ఉంటావంట. నీ రోగాన్ని 4th స్టేజ్ 5th స్టేజ్ ఎక్కువ ఉంది, 200 BP 500 షుగర్. ఓ బాబోయ్, అవి చెప్పవక్కడ నాకు. లో బీపీ, హై బీపీ, దేహాల గురించి బాగా చెప్తారు మీరు. దురాత్మలే అంతే. ఐ ట్రీట్ ఎవ్రీ సిక్నెస్ యాజ్ ఎ డీమన్. ఎవ్రీ సిక్నెస్ యాజ్ ఎ డీమన్ ఐ ట్రీట్. బీ కేర్ఫుల్. నీలో ధైర్యం పుట్టాలంటే, నీలో జ్ఞానం రావాలంటే, నీలో ఈ విధమైనటువంటి బలహీనతలన్నీ విసర్జించాలంటే ఒకే ఒక పని చేయాలి మనం. ఆమెన్. ఏంట పని? చెప్పాలి, చెప్పాలి గట్టిగా. ఎస్. ఇంకొక మాట చెప్తున్నా, నువ్వు దేవునికి ఎప్పుడైతే భయపడతావో వాక్యము వేగముగా నీ దగ్గరికి వచ్చేస్తుందంట. ఆమెన్, హల్లెలూయా. రెక్కలు కట్టుకొని వాక్యం నీ దగ్గరికి వచ్చి నీ జీవితంలో ఎప్పుడెప్పుడు నెరవేర్చాలా అని వాక్యం సిద్ధంగా ఉంటుందంట. హల్లెలూయా. ఈరోజు దేవుడు మన జీవితానికి
ఒక ద్వారం తెరుస్తున్నాడు. ఏంటి ఆ ద్వారం తెలుసా? పరిశుద్ధాత్ముడు దేవుడికి భయపడండి రా అంటున్నాడు. ద హోలీ స్పిరిట్ ఇస్ టెల్లింగ్ us టు ఫియర్ ద లార్డ్. నీకు ధైర్యం కావాలా, నీకు బలం కావాలా, నీకు జ్ఞానం కావాలా, నీకు ఆశీర్వాదం కావాలా, నీకు దీవెన కావాలా, నీ కుటుంబం బాగుండడం కావాలా, నీ పిల్లలు ఎదగడం కావాలా, అన్నిటికీ ఒకటే మెడిసిన్. ఏంటది? ఇగటి చెప్పండి, ఏం చెప్పండి? నీ పిల్లలు ఎదగాలంటే, నీ భార్య భర్తలు బాగుండాలంటే, నీ కుటుంబం బాగుండాలంటే, అమ్మ నాన్న బాగుండాలంటే, నీ ఫ్యామిలీ బాగుండాలంటే, సంఘము బాగుండాలంటే, మనం దీవించబడాలంటే, మనలో చీకటి పోవాలంటే, మనము చెడుతనం విసర్జించాలంటే, మనం జ్ఞానం కావాలంటే, మనం బాగా ఎదగాలంటే. ఆమేన్. ఏంది ఇన్ని జబ్బులకు ఒకటే మందా? అవును. ఇన్ని ఆశీర్వాదాలకు ఒకటే మందా? అవును. ఓన్లీ వన్. నిన్ను, నీ లైఫ్ని ఈ బైబుల్ మార్చకపోతే ఈ భూమి మీద ఏ పుస్తకం నిన్ను మార్చలేదు. దట్స్ ఫర్ షూర్, డామ్ షూర్. అంతే. నిన్ను ఈ భూమి మీద ఈ బైబుల్ మార్చకపోతే ఇక ఏ పుస్తకం నిన్ను మార్చలేదు. ఏ పుస్తకం కూడా నిన్ను మార్చలేదు. వేస్ట్. ఇంక నువ్వు చెప్పాను కదా, మీకు ఇన్ని కష్టాలకి ఒకటే ఆన్సర్. ఆమేన్. మీకు ఇన్ని సమస్యలకు ఒకటే ఆన్సర్. దేవునికి లర్న్ హౌ టు ఫియర్ గాడ్. 10 things will change in your life. ఆమేన్. దేవుడికి భయపడ్డం మనం నేర్చుకుంటే నీ జీవితంలో అన్ని ఏరియాల్లో ప్రాస్పర్ అవుతావు, అన్ని ఏరియాల్లో బ్లెస్ అవుతావు, అన్ని ఏరియాలో దీవించబడతావు. అన్ని ఏరియాల్లో నీ దగ్గరికి చెడుతనం వచ్చినప్పుడు ఆ చెడుతనాన్ని విసర్జిస్తావు. ఆమేన్. ఈరోజు మనందరము మన కుటుంబీకుల కొరకు, మన సంఘం కొరకు, బిడ్డల కొరకు, స్త్రీల కొరకు, పురుషుల కొరకు మనం అందరం ప్రార్థన చేయబోతున్నాం. ఆమేన్. ఆమేన్. ప్రతి బిడ్డ దేవునికి భయపడును గాక. ప్రతి కుమారుడు దేవునికి భయపడును గాక. ప్రతి కుమార్తె దేవునికి భయపడును గాక. ప్రతి బిడ్డ దేవునికి భయపడును గాక. ప్రతి ఫ్యామిలీ దేవుడికి భయపడును గాక. ఆమేన్.